ఓకే టీవీ దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పరీక్షలు వాయిదా వేయడంతో పాటు పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిఎస్సి అభ్యర్థులు చేస్తున్న ఆందోళనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూలో ఎందుకు ఇంత నిర్బంధమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓయూలో డిఎస్సి అభ్యర్థుల ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించమని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన, ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ రిపోర్టర్ గల్లా పట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్టులపై జబర్దస్తి చేయడమేనా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియాలో మళ్లీ ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల బూట్లు చప్పుళ్లు, ముళ్ల కంచెలు మళ్లీ అడుగడుగున దర్శనమివ్వడం చూస్తుంటే విద్యార్థులు మరో ఉద్యమంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఓయూలో అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జర్నలిస్ట్ యూనియన్లు చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.